నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం ఆధ్యాత్మిక మార్గదర్శి. మనకు అందించిన వారు పున్నమరాజు గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఆధ్యాత్మిక సాధన అంటే కేవలం ఏకాంతంలో కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం కాదు. లౌకిక జీవితం గడుపుతూ లోకహితం కోసం కృషి చేస్తూనే భగవంతుడితో నిరంతర అనుసంధానాన్ని నిలబెట్టుకోవడం. ఈ సత్యాన్ని నిరూపించిన మహనీయుడు ఒంటిమిట్ట వాసుదాసు. ఆయన జీవితం ఆధ్యాత్మికతకు, సేవకు, సాహిత్యానికి సమన్వయ రూపం. ఒంటిమిట్ట వాసుదాసుగా పేరొందిన ఆయన అసలు పేరు వావిలి కొలను సుబ్బారావు. పొద్దుటూరులో జన్మించారు. చిన్న వయస్సులోనే శ్రీ కుమారాభ్యుదయం వంటి ప్రబంధాన్ని రచించిన ఆయనలో అసాధారణ కవితా ప్రతిభ కనిపించింది. అయితే భార్యా వియోగమైన జీవితాన్ని ఆధ్యాత్మికత దిశగా మలచిన కీలక ఘట్టమైంది. సంసారం అశాశ్వతమని గ్రహించిన ఆయన శాశ్వతమైన శ్రీరాముణ్ణి శరణు వేడి జీవితాన్ని భగవత్ సేవకు అంకితం చేశారు. వ్యక్తిగత దుఃఖాన్ని ఆత్మోన్నతికి అవకాశంగా మలుచుకోవచ్చని నిరూపించారు. ఆధ్యాత్మిక సాధనలో మొదటి మెట్టు అహంకార విసర్జన. దీనికి వాసుదాసు జీవితం గొప్ప నిదర్శనం. మదరాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా గౌరవప్రదమైన స్థానం పొందిన ఆయన జీర్ణావస్థలో ఉన్న ఒంటిమిట్ట కోదండ రామాలయ పునరుద్ధరణ కోసం చేతిలో టెంకాయ చిప్ప పట్టుకొని ఊరూరా భిక్షాటన చేశారు. హోదా కన్నా భక్తి గొప్పదని, గౌరవం కన్నా సేవే శ్రేష్టమని ఆచరణ ద్వారా చాటి చెప్పారు. ఆ భిక్షాటన ద్వారా సమకూరిన ప్రతి పైసాను ఆలయ పునర్నిర్మాణానికే వినియోగించడం ఆయన నిష్కామ సేవాభావానికి తర్పణం. ఖాళీ అయిన కొబ్బరి చిప్ప మీద నీ జన్మ ధన్యం కదే టెంకాయ చిప్ప అంటూ శతకం రాసిన మహాకవి ఆయన. వాసుదాసు సాధనకు పరాకాష్ట ఆంధ్ర వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణాన్ని 108 పర్యాయాలు పారాయణం చేసిన అనంతరం మూలానికి పూర్తిగా అనుగుణమైన తెలుగు రామాయణాన్ని రచించాలని సంకల్ప దీక్ష బూనారు. 8 ఏళ్ల నిరంతర కృషితో ఆ మహాగ్రంథాన్ని పూర్తి చేసి ఒంటిమిట్ట కోదండరాముడికి సమర్పించి ఆంధ్ర వాల్మీకి అన్న బిరుదును అందుకున్నారు. ఇది కేవలం సాహిత్య సృష్టి కాదు, భక్తి, తపస్సు, అంకితభావం కలిగిన ఆధ్యాత్మిక యజ్ఞం. సాధనలో స్థిరత్వం అంటే అసాధ్యమనిపించిన కార్యాలు సుసాధ్యమవుతాయని ఆయన నిరూపించారు. ఎవరి పుణ్యం వారిదే, ఒకరి సాధన మరొకరిని మోక్షపదంలో నడిపించదు అనే వాసుదాసు సందేశం ప్రతి సాధకుణ్ణి స్వయం సాధన వైపు మేల్కొలుపుతుంది. కర్త తాను కాదని, కర్తృత్వమంతా శ్రీరాముడిదేనని నమ్మి తనను కేవలం నిమిత్తమాత్రుడిగా భావించిన ఆయన జీవన దృక్పథమే పరిపూర్ణ శరణాగతికి సజీవ నిర్వచనంగా నిలుస్తుంది. 90 ఏళ్ల క్రితం ఇదే రోజున కన్ను మూసిన వాసుదాసు జీవితం మనకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తుంది. ఆధ్యాత్మికత అంటే ప్రపంచాన్ని విడిచిపెట్టడం కాదు, ప్రపంచంలోనే ఉంటూ స్వార్థాన్ని విడిచి ప్రతి కర్తవ్యాన్ని భగవదర్పణంగా నిర్వర్తించడం. అదే నిజమైన సాధన, అదే మానవ జీవితానికి పరమార్థం. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.